Everyone, welcome back to my channel. Welcome back to one more vlog. ఈరోజు మా లాస్ట్ డే ఇన్ సింగపూర్. లాస్ట్ బట్ వన్ డే. రేపు నైట్ ఉంది ఫ్లైట్. రేపు ఆఫ్టర్నూన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే. ఇంకా ఈరోజు ఆల్మోస్ట్ కొంచెం షాపింగ్ అండ్ కొంచెం స్ట్రీట్స్ అలా నడుస్తూ ఎక్స్ప్లోర్ చేద్దాం. వాహిత ఫుల్ టైర్డ్. వాహిత ఫుల్ టైర్డ్. ప్రణీత్ టిమ్ టామ్ తింటున్నాము. ఏ మాల్కి వెళ్తున్నాం? IMM జెమ్ ఇలా మల్టిపుల్ మాల్స్కి వెళ్దాం ఈరోజు. క్విక్గా ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అప్పుడు చూడకుండా నా మీద స్పిల్ అయిందనమాట చట్నీ. హాయ్. రాగానే ఇక్కడ ఫస్ట్ అయితే IMM మాల్కి వచ్చాము. ఇది ద బిగ్గెస్ట్ అవుట్లెట్ మాల్ ఇన్ సింగపూర్ అనమాట. ఇక్కడ నాకు చాలాసేపు ఇది కనిపిస్తే ఇక్కడ ఏమైనా ప్రైజెస్ డిఫరెన్స్ ఉన్నాయా అని చూశాను. నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. అండ్ కలెక్షన్ అయితే చాలా తక్కువ ఉంది మాల్లో. అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ దిస్ మాల్, మనకు ఎవరైనా కజిన్స్ అండ్ చాలా రిలేటివ్స్ యూఎస్లో ఉంటే ఈ మాల్కి వెళ్ళడం అవాయిడ్ చేసేయచ్చు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కోచ్ అండ్ ఎంకేది బిగ్ అవుట్లెట్స్ ఉన్నాయి. కోచ్ అండ్ ఎంకే మోస్ట్లీ మనం యూఎస్ నుంచి తెప్పించుకుంటాం కదా, సో అంత నాకు యూస్ఫుల్ అనిపించలేదు. దెన్ చాలా ఫుట్వేర్ స్టోర్స్ ఉన్నాయన్నమాట. ఫుట్వేర్ తీసుకోవాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ ఫుట్వేర్లో కూడా ద లేటెస్ట్ మోడల్స్ అయితే మాకేం కనిపించలేదు. ప్రణీత్ అయితే అక్కడ అంత పెద్దగా ఏం తీసుకోలేదు. ఇక అక్కడ నుంచి మేము షాపింగ్కి వచ్చామన్నమాట. ఇదేమో మెరీనా బే శాండ్స్లో ఉండే మాల్. మాకు ఈ మాల్ చాలా బాగా నచ్చింది. ఇంకా మాకు ఈవినింగ్ యాక్చువల్లీ గార్డెన్స్ బై ద బేలో క్లౌడ్ ఫారెస్ట్ది టికెట్స్ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి దగ్గరే కదా అనేసి ఈ మాల్కి వచ్చాము. ఇక్కడ చార్ల్స్ అండ్ కీత్లో ఎక్సలెంట్ కలెక్షన్ ఉందన్నమాట. ఆల్ లేటెస్ట్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో నాకు ఇది ద బెస్ట్ అనిపించింది. ఈ బ్యాగ్ అయితే నాకు వాహితకు చాలా బాగా నచ్చిందనమాట. స్మాల్ బ్యాగ్ కావాలి అంటే ఈ బ్యాగ్ చెక్అవుట్ చేయండి, ఎక్సలెంట్ ఉండింది. ఇక్కడైతే నేను చాలా షాపింగ్ చేసేసాను. ఎందుకంటే కై నాకు 2 బ్యాగ్స్ తీసుకురమ్మని చెప్పింది, వంశీ 2 బ్యాగ్స్ తీసుకురమ్మని చెప్పింది. వాళ్ళకి మంచిగా వీడియో కాల్ చేసి చూపించి వాళ్ళకి నచ్చిన బ్యాగ్సే తీసుకున్నాను అనమాట. నేను ఈసారి చాలాసేపు ఇట్లా అసలు బ్యాగ్స్ తీసుకోలేదు. 2 pairs ఆఫ్ ఫుట్వేర్ తీసుకున్నాను. నాకు ఫుట్వేర్ కూడా చాలా బాగా నచ్చింది. దెన్ అలా తిరుగుతూ అన్లిమిటెడ్కి వెళ్ళాము. ఇది లాస్ట్ వీడియోలో చూసుంటారు. ప్రణీత్కి ఇక్కడ ఒక షూ చాలా బాగా నచ్చిందనమాట. అది ఆ రోజు మేము పిక్ చేసుకోలేదు. మేము మళ్ళీ ఇంకో రోజు వచ్చామన్నమాట దీనికోసము. ఇవే ఆ షూస్. ప్రణీత్ లవ్డ్ దెమ్. ఇంకా తీసేసుకున్నాము. ఈ కలెక్షన్ అంతా ఫర్ సమ్ రీజన్ అవుట్లెట్ మాల్లో లేదు. అవుట్లెట్ మాల్లో నైకీ స్టోర్ ఉంది, బట్ అస్సలు ఈ ఎక్స్క్లూసివ్ పీసెస్ ఏవీ లేవన్నమాట అక్కడ. దెన్ మాకు అనిపించింది ఎందుకు అక్కడికి వెళ్ళడం, ఇంకా వేస్ట్. మనకి రొటీన్ వాకింగ్కి జాగింగ్కి ఏమన్నా తీసుకుందాం అనుకుంటే మాత్రమే అక్కడికి వెళ్ళడం బెటర్. అంత పెద్ద డీల్స్ ఉన్నట్టు కూడా మాకు అనిపించలేదు. ఇదైతే ట్రూ జెన్యూన్ ఒపీనియన్. నాకు ఎవరు వ్లాగ్స్లో ఇలా చెప్పలేదన్నమాట. అన్నెసెసరీగా మనం IMM మాల్ అంటే అది ఎక్కడో ఊరు బయట ఉంటుంది. వి షుడ్ టేక్ క్యాబ్ అంటే ఎంత, క్యాబ్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ సింగపూర్. దాని బదులు మనకు నచ్చిన మాల్కి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ బై ద బే ప్రణీత్ షూస్ ఎలా ఉన్నాయి చెప్పండి? నాకు బాగా నచ్చాయి. అండ్ ఇందాక షాప్ నేమ్ తప్పు చెప్పాను, అన్లిమిటెడ్ అని. ఇది లిమిటెడ్ ఎడిషన్. షాప్ నేమే లిమిటెడ్ ఎడిషన్. సో అన్నీ లిమిటెడ్ పీసెస్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. చాలా బాగుంది కలెక్షన్. దెన్ అక్కడే మాకు ఒక గ్రోసరీ స్టోర్ కనిపించింది. ఇంకా క్విక్గా వెళ్ళి కొంచెం వాటర్ అండ్ నేను ఒక కోల్డ్ కాఫీ తీసుకున్నాను టు హైడ్రేట్ మై సెల్ఫ్. ఎందుకంటే ఇంకా ఎనర్జీ కావాలి ఫుల్. ఈరోజు మనకి క్లౌడ్ ఫారెస్ట్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడికి వెళ్తాం మనము. కొంచెం మేము ఈద్ పెట్టుకున్న ఈవినింగ్స్ ఎక్కువ పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే ఎంత వేడి. దెన్ వీ హ్యాడ్ దిస్ ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ చాలా చాలా ఫేమస్. సో ఐ వాంట్ టు టేస్ట్ ఇట్. నేను తీసుకున్నాను, కానీ తినింది అయితే ప్రణీత్ అండ్ వాహిత. నేను ఎక్కువ ఐస్ క్రీమ్స్ అంత ఇష్టపడ్డాను అనమాట. ఏదో కొంచెం తింటాను. దెన్ బ్రేక్ తర్వాత వీఆర్ హియర్ క్లౌడ్ ఫారెస్ట్కి వచ్చేసాము. గార్డెన్స్ బై ద వేలో కొంచెం నడుస్తూ ముందుకెళ్తే అక్కడ మనకి టికెటింగ్ కౌంటర్ అదంతా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ గార్డెన్స్ బై ద వే. ఎంత బాగుంది. ఈవినింగ్ లైట్ షో కూడా అవుతుంది. వీ షుడెంట్ మిస్ దట్. ఇక్కడ మెక్డీ, స్టార్బక్స్ అన్నీ ఉన్నాయి బిఫోర్ టికెటింగ్ కౌంటర్. ఇక్కడైనా తీసుకోవచ్చు టికెట్స్, లేదంటే మనం ముందే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇలా మనకి టుగెదర్ అట్రాక్షన్స్ తీసుకుంటే కొంచెం తక్కువ పడిద్ది. బట్ మేమైతే ఈచ్ అట్రాక్షన్ సపరేట్గానే తీసుకున్నాము.
ఎందుకంటే ఆ టైంకి క్లైమేట్ సడన్గా వర్షం పడిద్దంట సింగపూర్లో. సో దీనికి అదే ఎప్పటిదప్పుడే తీసుకున్నాము. సో వీఆర్ హియర్ ఇన్ ది క్లౌడ్ ఫారెస్ట్. వీడియో అస్సలు జస్టిఫై చేయట్లేదు. అది మనకి 35 మీటర్స్ లాంగ్ వాటర్ ఫాల్ అనమాట. ఎంటర్ అవ్వగానే వెరీ వెరీ ప్లెజెంట్ ఉండింది. బయటంతా ఎంత హాట్గా ఉందో లోపల మంచి టెంపరేచర్ కంట్రోల్లో ఉంది. ఎందుకంటే ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి కదా, అసలు యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అన్నట్టు. ఆల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఐ కెన్ ఫీల్ ది డిఫరెన్స్ ఇన్ ద ఎయిర్. ఎంత ప్లెజెంట్, ఎంత పీస్ఫుల్ ఉండిందో. దెన్ వీ హ్యావ్ మల్టిపుల్ ఫోటో బూత్స్, ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి. అండ్ ఆర్చిడ్స్, టులిప్స్, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో. వన్ మోర్ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ 3 మెయిన్ పార్ట్స్. వన్ ఈజ్ ద వాటర్ ఫాల్, దట్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్, నాకు ఫేవరెట్ అనిపించింది. దెన్ దే హ్యావ్ దిస్ క్లౌడ్ మౌంటైన్ లాగా అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్. ఇది ఒక 6 stories బిల్డింగ్ లాగా ఉంటుంది అనమాట. డోమ్, మనకి గార్డెన్స్ బై ద వేలో 2 domes ఉంటాయి కదా, ఒకటేమో క్లౌడ్ ఫారెస్ట్ అండ్ వన్ మోర్ ఈజ్ ఫ్లవర్ డోమ్. ఇది క్లౌడ్ ఫారెస్ట్. ఎన్ని బ్యూటిఫుల్ ప్లాంట్స్ ఉన్నాయో. వెరీ పీస్ఫుల్ అండ్ కామింగ్ అనిపించింది మాకు. ఇక్కడ మనము డోమ్ లోపల ఈచ్ ఫ్లోర్ ఎక్కుతుంటే మనకు సిటీ కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనం మెరీనా బే శాండ్స్ నుంచి చూస్తే మనకి డోమ్స్ కనిపించాయి కదా, ఇప్పుడు రివర్స్లో మనకి డోమ్లో నుంచి మెరీనా బే శాండ్స్ కనబడుతుంది. అండ్ ఇక్కడ ప్లాంట్స్ని డిఫరెంట్ షేప్లో కూడా గ్రో చేశారనమాట టు హ్యావ్ దట్ ఫోటో బూత్ టైప్ ఆఫ్ థింగ్. భలే క్యూట్గా ఉంది. ఈవెన్ ఇందులో ఫోటోషూట్స్ కూడా చేసుకుంటున్నారు జనాలు, లైక్ ద వెడ్డింగ్ ఫోటోషూట్ ఆర్ ద ప్రపోజల్ ఫోటోషూట్, డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ మధ్యలో నిల్చుంటే బటర్ఫ్లై లాగా వస్తుంది అనమాట పైన. అక్కడ ఒకరు క్లిక్ చేయమంటే వాళ్ళకి పిక్చర్ క్లిక్ చేసాం, భలే వచ్చింది. ఎంత నడిచినా వస్తూనే ఉందన్నమాట. లుక్ ఎట్ ద వ్యూ. ఇక్కడ నుంచి అలా వాటర్ పడుతుంటే అలా పాండ్ లాగా భలే ఉన్నాయి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ ఈస్ డిఫరెంట్. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. క్రౌడ్ చాలా ఉంది, స్టిల్ అక్కడ ఎంత క్లీన్గా ఉందో నాకు అదే అనిపించింది. హౌ ఆర్ దే మేనేజింగ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ అని. అండ్ లెట్ మీ టెల్ అబౌట్ ద ప్రైజింగ్ టు విజిట్ దిస్ అట్రాక్షన్. ఇది మనకి అరౌండ్ 1000 per person ఉంది. మనము ఇంకా దేనితోటి కాంబోలో తీసుకోకుండా సపరేట్గా తీసుకుంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ వర్త్ ఇట్ అనుకోవచ్చు. పక్కా ఇదైతే మిస్ చేసుకోకండి. ఫ్లవర్ డోమ్ మిస్ చేసినా పర్లేదు, బట్ క్లౌడ్ ఫారెస్ట్ అయితే అస్సలు మిస్ చేయకండి. ఇంకా క్లౌడ్ ఫారెస్ట్ అయిపోయాక బయటకు వచ్చాక బగ్గీ తీసుకున్నాము టు గో అరౌండ్ గార్డెన్స్ బై ద వే. వాక్ చేసేలాగా అస్సలు లేదు. క్లైమేట్ వెరీ వెరీ హాట్గా ఉండింది. ఇంకా అట్లీస్ట్ వీ వాంట్ టు ఎక్స్ప్లోర్. బగ్గీ కనబడగానే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది బగ్గీకి, బట్ వీ వాంట్ టు గో అరౌండ్ ఫర్ షూర్. సో ఇక్కడ నుంచి మొత్తం రౌండ్ వేసి ఇంకో ఎండ్లో దింపుతారు, మళ్ళీ రిటర్న్ 2 ways ఉంటుంది అనమాట ఈ బగ్గీ రైడ్ మనకి. వెరీ వెరీ బ్యూటిఫుల్. చాలా పెద్ద ఏరియా. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే వెరీ వెరీ గ్రేట్ కూడా. నైట్ లైట్ షో ఉంటుంది. ఇంకా ఇదైతే మాకు అరౌండ్ 4 అట్లా అవుతుంది, 4:35 అయింది అనుకుంటాను. అప్పటికి ఎంత సన్ ఉండిందో అసలు. కొంచెమైనా మనకి క్లైమేట్ బాగుంటే వాక్ చేస్తూ చూద్దాం అనుకున్నాము, బట్ ఇట్స్ వెరీ 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 హాట్. కానీ సీనరీ అయితే వెరీ బ్యూటిఫుల్ ఉండింది. అక్కడి నుంచి ఇంకా మేము ఈవినింగ్ అయ్యేసరికి మర్లీ అని వచ్చాము. ఇది ద సింబల్ ఆఫ్ సింగపూర్ కదా. ఇది పైనేమో లాయన్ లాగా, కిందేమో ఫిష్ లాగా ఉంటుంది అనమాట. దీని సింబల్ మీనింగ్ ఏంటంటే లాయన్ సిటీ. సింగపూర్ ఈస్ లాయన్ సిటీ. వెరీ బ్యూటిఫుల్ ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ. మెర్లియాన్ పార్క్ అదంతా. నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ వెళ్ళేసరికి ఏమైందంటే మనం డే టైం వ్యూ అండ్ నైట్ వ్యూ 2 చూడగలిగాము. ఒక 2 hours అక్కడ పీస్ఫుల్గా కూర్చున్నాం. క్రౌడ్ అయితే క్రేజీ ఉందన్నమాట. ఆపోజిట్లో ఉన్న మనకి మెరీనా బే శాండ్స్ అండ్ ఇక్కడే ఎల్వి స్టోర్ అండ్ యాపిల్ స్టోర్ 2 ఉంటాయి కదా, అవి కూడా వెరీ బ్యూటిఫుల్ ఉంటాయి అన్నమాట. ఇది బ్యూటిఫుల్ నైట్ వ్యూ. ఈ వీడియో నేను షార్ట్స్లో పెట్టాను చూడండి. మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము మెరీనా బే శాండ్స్లో పైన. అక్కడ నుంచి ఈ వ్యూ అనమాట నైట్. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. యా.
This is how we spent our third day in Singapore. I will end this vlog here. If you are here for the first time, consider subscribing to my channel. Bye bye.